హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టతకి పార్ట్ 85. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన మధ్య ఏమున్నది అనే సంగతి పక్కన పెడితే, లోకానికి తెలిసినంత వరకు నేను మీ కోడలి పొజిషన్ లో ఉన్నాను. అది మీకు అర్థమవుతుందా? ఆ విషయం కూడా పక్కన పెట్టేసి వాడికి మీ ఇంట్లో షటర్ ఇచ్చారు. ఏమైనా అంటే నా బాయ్ ఫ్రెండ్ అని మీరు అనుకుంటున్నారు. వాడు ఎవడో కూడా నాకు తెలీదు. ఇందాక చెప్పాను కదా. పైగా నేను మీకు చెప్పిన విషయాలన్నీ వాడికి ఎలా తెలుస్తున్నాయి? అది ఎలా నాకు అర్థం కావడం లేదు. ఎవరు పంపి ఉంటారు? దాని గురించి అయితే ఆలోచించలేకపోతున్నాను నేను. పైగా వీడు నన్ను ఎంతో పరిచయస్తుడిలాగా ఈషు ఈషు అంటూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అలాంటిది వదిలేయాలా వాడిని? ఇదంతా కాదు. వాడు మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే, నేను ఒక ఆడపిల్లని మిస్టర్ మిత్తల్. మీకు అర్థమవుతుందా? నేను ఆడిన అబద్ధానికి మీ ముందు నిలబడలేక, వాడిది నిజం కాదు అని చెప్పలేక ఇలాగే ఉండిపోతే, అదే ఆసరా చేసుకొని వాడు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి ఏదైనా చేస్తే చస్తే చస్తానేమో, అదేం బాధ లేదు. కానీ నా తమ్ముడు, అమ్మో, నేను లేకపోతే వాడేలా బతుకుతాడు అంటుంది గుండెలపై చేయి వేసుకొని ఈషిక. అప్పటికి ఆమె కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి. అది చూడగానే ఇంకా ఫీల్ అయ్యాడు దేవాంశ్. ప్లీజ్ ఈషిక, నువ్వు అనుకునేలా అలాంటిది ఏమీ జరగదు. నేను ఉండగా అంటూ తన చెయ్యి పట్టుకోగానే విదిలించి కొట్టేసింది. అసలు మిమ్మల్ని అనాలి. చిన్న విషయాన్ని నా ముఖం మీదే చదివే మీరు, వాడు నా స్నేహితుడు కాదు అని చెప్తున్నా కానీ నమ్మడం లేదే. ఏ వాడొచ్చినప్పటి నుంచి నా ఫేస్ మీరు చూడడం లేదా? లేక ఇన్ని రోజుల ట్రావెలింగ్ లో నేనేంటో మీకు తెలీదా? చెప్పాను కదా, అప్పుడు మీరేంటో తెలియక అప్పట్లో మీకు ఒక అబద్ధం చెప్పాను అని. అయినా కూడా మీరు అంటూ ఏడుస్తుంది ఈషిక. నెక్స్ట్ తన నోటికి మాట రాక, ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి? మీకు వాడికి ఎలాంటి సంబంధం లేదు అని దేవాంశ్ అనగానే, అసలు వాడెవడో కూడా నాకు తెలియదు అంటుంది ఏడుస్తూనే ఈషిక. ఓకే, ఏడవకు, వాణ్ణి ఇక్కడి నుంచి పంపించేస్తా అనగానే, మళ్ళీ వాడు నా కంటికి కనిపించకూడదు, నా పేరు చెప్పి వాడు ఎక్కడ ఏమీ బాగకూడదు అంటుంది ఈషిక ఆవేశంగా. ఓకే ఫైన్, అలాగే చేస్తాను అంటూ తనకి గ్లాస్ వాటర్ ఇచ్చి, యూ రిలాక్స్, ఈ రోజు తర్వాత వాడి నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా అంటూ ఎవరికో కాల్ చేశాడు. కాస్త దూరం వెళ్లి ఈషిక వాటర్ తాగుతూ దేవాంశ్ ని చూస్తుంది వెనక నుంచి. 2 నిమిషాలకి వైభవ్ బుజ్జి వచ్చి, భయ్యా, ఆ జాన్ అబ్రహం ని ఇక్కడి నుంచి పంపించేశాం. ఇక్కడ అమ్మోరు తల్లి శాంతించిందా అని బుజ్జి అనగానే వైభవ్ గట్టిగా నవ్వుతాడు. దాంతో ఇద్దరిని కోపంగా చూస్తూ, అవుట్ హౌస్ నుంచి అంటుంది ఈషిక దేవాంశ్ వైపు తిరిగి. విన్నారు కదా, నెక్స్ట్ ఆ పని కూడా చూడండి అన్నాడు దేవాంశ్ వాళ్ళతో. ఓకే ఓకే అంటూ వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు. అమ్మయ్య, మొత్తానికి నీకు కోపం పోయింది. ఐఎమ్ హ్యాపీ నౌ అన్నాడు దేవాంశ్ నార్మల్ గా. ఏంటి పోయేది? అసలు కోపం అంతా మీ మీదే ఉంది. దానికి కారణం కూడా మీరే అంటుంది ఈషిక. నేనేం చేశాను అని దేవాంశ్ అనగానే, మీరే చేశారు. నా మనసులో ఏముందో నా ఫేస్ పైన చదివే మీరు ఆ దేవాంశ్ వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం లేదు. వాడు వచ్చిన రోజే నా ఫేస్ మీరు సరిగ్గా చూసి ఉంటే నిజం తెలిసేది కదా అంటుంది ఈషిక. కానీ మీరు చెప్పిన మాటలు వాడి మాటలు మ్యాచ్ అయ్యాయి కదా అన్నాడు దేవాంశ్. నేను అబద్ధం చెప్పొచ్చు, నా ఫేస్ అబద్ధం చెప్పదు కదా అంటుంది ఈషిక. అవునా, బట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మీ ఫేస్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా చదువుతున్నాను. ఆల్రెడీ మీ మనసులో నిజంగానే ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరతను అని అడిగాడు తన దగ్గరికి వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ దేవాంశ్. అంతా తెలిసినప్పుడు అతను ఎవరో మీకు తెలియడం లేదా అంటుంది ఈషిక తలదించుకుంటూ. నువ్వొక మనిషిని ఇష్టపడుతున్నట్టు నీ ఫేస్ మీద తెలిసినా ఆ మనిషి పేరు మాత్రం తెలియట్లేదు. అది నీ నోటితో చెప్తే వినాలని ఉంది అన్నాడు దేవాంశ్. ఆమెకు 2 వైపులా డైనింగ్ టేబుల్ పై చెయ్యి పెట్టి కాస్త బెండై ఆమె కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ, ఇక అంతే, అప్పటి వరకు ఉన్న కోపం అలక అన్నీ ఎగిరిపోయాయి ఈషికలో. చిన్నగా స్మైల్ చేస్తూ,
చెప్పాలంటే భయం. అతని స్థాయి నా స్థాయి సరిపోదు, అందుకే ఆలోచిస్తున్నాను అంటుంది మెల్లిగా ఈషిక. ఒకటి చెప్పనా, స్థాయిని చూసి ఇష్టపడి ప్రేమించేది కేవలం మనిషి స్వార్థం అవుతుంది. నాకు ఇది ఉంది, అతనితో కలిస్తే నాకు ఇది రెట్టింపు అవుతుంది అనుకుంటే అది ఒక రకంగా కమిట్మెంట్ తో కూడిన రిలేషన్షిప్ అవుతుంది. కానీ అనుబంధం అవ్వదు. వాటికి ఫ్యూచర్ కూడా తక్కువే. ఒక పర్సన్ ని మనం చూసినప్పుడు, ఇష్టపడినప్పుడు మన స్థాయిని, ఆస్తిని, అంతస్తుని, సొసైటీలో స్టేటస్ ని, వీటినన్నిటిని పక్కన పెట్టేసి ఆ పర్సన్ తో మనం ఉంటే ఇంకా చాలా సంతోషంగా, కష్టంలో కూడా ధైర్యంగా ఉంటాం అని అనిపిస్తే అది ప్రేమ. ఇక దానికి చాలా పేర్లు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు కదా అన్నాడు దేవాంశ్. అతని మాటకి అవును అన్నట్లుగా కళ్ళార్పిన ఈషిక, నా ప్రేమని అతను రిజెక్ట్ చేయడు కదా అన్న అనుమానం వ్యక్తం చేసింది. నువ్వేనా అతను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా అడిగాడు దేవాంశ్. దానికి మౌనంగా ఉండింది ఈషిక. ఇక దేవాంశ్ కంటిన్యూ చేస్తూ, అయినా నీలాంటి ఒక సింపుల్ న్యాచురల్ అందం ఉన్న అమ్మాయిని ఎవరు మాత్రం ఇష్టపడరు ఈషిక అని దేవాంశ్ అడగగానే వెంటనే తలెత్తి దేవాంశ్ కళ్ళల్లోకి చూస్తూ ఈషిక, అతని కళ్ళల్లో కూడా నా పైన ఎఫెక్షన్ నాకు తెలుస్తుంది అంటుంది. మరింకే, చెప్పొచ్చు కదా అతను ఎవరు, అలాగే నాకు కూడా చెప్పు అతను ఎవరు అనేది అన్నాడు చెల్లొక్తిగా దేవాంశ్. ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతుంది. ఇప్పుడు కాదు, మా తమ్ముడి ఆపరేషన్ అయ్యాక చెప్తా. ఎందుకంటే అప్పుడు అతని నుంచి నాకు ఎలాంటి రిప్లై వచ్చినా అప్పుడు నేను తట్టుకుంటాను, ఇప్పుడైతే తట్టుకోలేనేమో అంటుంది ఈషిక. అతని ఒక చేతిని డైనింగ్ టేబుల్ పై నుంచి తీసి కిందికి దిగుతూ ఈషిక. అలా ఉన్నప్పుడు ఆమె గొంతులో ఏదో భయం అతనికి తెలుస్తుంది. తమరు ఎప్పుడు చెప్పినా ఈ దాసుడు ఒప్పుకుంటాడు మీ ప్రేమని అని మనసులో అనుకుంటూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు దేవాంశ్. వెంటనే ఈషిక వాట్ అని అడిగింది. అదే, నువ్వు ఇష్టపడే పర్సన్ నేమ్ చెప్తావు కదా, అది తెలుసుకోవడం కోసం వెయిటింగ్ లో ఉన్నాను అన్నాడు దేవాంశ్. అప్పుడు అతని మాటకి అర్థం చేసుకొని, ఓకే, నీకు కాఫీ తేనా లేక జ్యూసా అని అడిగింది చాలా నార్మల్ అయిపోతూ ఈషిక. ఈ టైంలో జ్యూస్ కరెక్ట్, ఆల్రెడీ పరిగెత్తి నా క్యాలరీస్ అన్ని కరిగిపోయాయి అన్నాడు. దాంతో కోపంగా చూస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది ఈషిక ఫ్రూట్స్ కోసం. నవ్వుకున్నాడు దేవాంశ్. మంచి నిద్రలో ఉన్న అంజలి బుగ్గ పైన ముద్దు పెట్టుకున్నాడు వైభవ్. ఆ స్పర్శకి టక్కున లేచి కూర్చుంది అంజలి. ఎదురుగా నవ్వుతూ కనిపించాడు వైభవ్. అప్పుడే వచ్చినట్లున్నాడు, నైట్ అనగా వెళ్ళాడు. అసలు నేనంటే లెక్కలేదు తనకి, ఎప్పుడు బిజినెస్, పార్టీస్, పబ్బులు అంటూ తిరుగుతాడు. ఇలాంటి లైఫ్ నా నేను ఇద్దరి నుంచి కోరుకున్నది మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ అటువైపు తిరిగి పడుకుంది అంజలి. అంజలి ఇటు చూడు అన్నాడు. ప్లీజ్, నైట్ లేట్ అయింది పార్టీలో, నేను బాగా అలసిపోయాను, నన్ను పడుకోనివ్వండి అంటుంది అంజలి సీరియస్ గా. ఐ నో కూడా లేట్ అయింది, బట్ నీకోసం వచ్చాను కదా అనగానే, నా కోసం ఎప్పుడు నా కోసం ఆలోచించడం మొదలు పెట్టావు నువ్వు అని మనసులో అనుకుంటూ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంటుంది అంజలి సీరియస్ గా. అంజలి ఇటు చూడు, అంజలి ప్లీజ్ ప్లీజ్ అంజలి ఇటు చూడు అని అరవగానే, ఏంటి నువ్వు అని చిరాకుగా వెనక్కి తిరిగేసరికి ఆమె ముందు 2 షాపింగ్ బ్యాగ్లు కనిపించాయి. ఆశ్చర్యంగా వాటిని చేతిలోకి తీసుకొని ఒకటి ఓపెన్ చేస్తే అందులో డిజైనర్ వెస్టర్న్ వేర్, ఎంత లేదన్నా కనీసం 50,000 ఉంటుంది. ఆ బాడీ క్యాన్ అవుట్ఫిట్ దాని చేతిలోకి తీసుకుంటూ, వావ్, ఇట్స్ అమేజింగ్ వైభవ్, ఇది నా కోసమా అంటుంది కళ్ళు పెద్దవి చేస్తూ అంజలి. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం ఎప్పుడో మర్చిపోయింది. ఎస్ మై డియర్, నీకోసమే. అయినా అది నీకంటే అమేజింగ్ గా కూడా ఉంటుందా అని అన్నాడు నవ్వుతూ తనని చూస్తూ వైభవ్. ఆ మాటకి అందంగా సిగ్గుపడుతున్నట్లుగా నవ్వుతూ అది పక్కన పెట్టేసి మరొక బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో జ్యువెలరీ బాక్స్. అది ఓపెన్ చేయగానే ఆమె కళ్ళు మిరుమిట్లు గొలిపే డైమండ్ నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్ తో కంప్లీట్ సెట్ ఉంది అక్కడ. ఇక అంతే,
అంజలి సంతోషంతో గాలిలో తేలిపోయింది. వెంటనే వాటిని పక్కన పెట్టి పైకి లేచి గట్టిగా హత్తుకుంది వైభవ్ని. తనకు ఇలాంటి సర్ప్రైజెస్ కావాలి. అప్పుడే తనకి లైఫ్ అందంగా కనిపిస్తుంది అనుకునే రకం అంజలికి ఈ రెండు గిఫ్టులు వైభవ్ మీద పూర్తిగా కోపాన్ని తుడిచిపెట్టేశాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ నెక్లెస్. థ్యాంక్ యూ సో మచ్ వైభవ్ అంటుంది నవ్వుతూ అతన్ని వీడి. "మ్మ్, ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటంటే నైట్ మనం డిన్నర్ కి వెళ్తున్నాం. ఆ టైంలో ఈ డ్రెస్ అండ్ జ్యువెలరీ నువ్వు వేర్ చేయి, అదిరిపోతావు" అనగానే సంతోషంగా అతన్ని గట్టిగా హత్తుకుంది అంజలి. వెంటనే వైభవ్ ఆమె పెదాలు అందుకున్నాడు. అతని హైట్ కి ఆమె హైట్ సరిపోకపోవడంతో ఆమెని రెండు చేతులతో ఎత్తుకోవడం, ఆమె కూడా అతని నడుము చుట్టూ రెండు కాళ్ళు చుట్టేయడం ఒకేసారి జరిగింది. అలా రౌండ్లు తిరుగుతూ చాలాసేపు ఆ ముద్దులో మునిగిపోయారు ఇద్దరు. కాసేపటికి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ రావడంతో కష్టంగా ఒకరినొకరు వీడుపడి వైభవ్ వెళ్లి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ పద్మజ. అబ్బా, ఈవిడ గారు ఇప్పుడే రావాలా అనుకుంది అంజలి మనసులో. పైకి మాత్రం బుద్ధి మంతురాల్లాగా నిలబడి చూస్తుంది. అంజలి వైపు సీరియస్ గా చూసిన పద్మజ వెంటనే చూపు మార్చి, ఏంటి కన్నా ఇదేనా రావటం? నైట్ అనగా వెళ్ళావు అంటుంది పద్మజ. ఎస్ మమ్, నైట్ లేట్ అయింది అని సాగదీసి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీటింగ్ ఉనింది, అందుకే లేట్ అయింది వచ్చేసరికి అన్నాడు వైభవ్. ఓకే కన్నా, ఇంకా లంచ్ అవ్వలేదు కదా నీది అంటుంది. నో మమ్, ఆకలిస్తుంది అన్నాడు వైభవ్. దానికి ఆమె నవ్వుతూ, సరే నానా, త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చి అంజలి నువ్వు కూడా, ఇప్పటికే చాలా లేట్ అయింది నీకు అని సీరియస్ గా చెప్పి వెళ్ళిపోయింది పద్మజ. నైట్ లేట్ గా వచ్చిన దేవాంశ్ ఆ టైంలో ఈషిక రాకీ రూమ్ లో ఉంటుంది. అతను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి గదిలోకి వచ్చిన ఈషిక, డిన్నర్ తీసుకురమ్మంటారా అడిగింది. నో, కాసేపు అయ్యాక, బట్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు దేవాంశ్. చెప్పండి ఏంటి అంటూ ఎదురుగా వచ్చి నిలబడింది. 2 days తర్వాత మన రాకీకి సర్జరీ అని దేవాంశ్ అనగానే ఈషిక చాలా షాక్ కి గురి అయిపోయింది. తను సైలెంట్ గా ఉండడంతో ఏమైంది ఇష్ట అడిగాడు. అప్పటికే ఆమె కళ్ళల్లోంచి వాటర్ చెంపలను జారాయి. అది చూసిన దేవాంశ్, ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడిగాడు ఆమె కళ్ళు తుడుస్తూ. కంగారుగా అతని కళ్ళల్లోకి చూసింది. ఏమైంది ఇషిక, సడన్ గా చెప్పేసరికి భయపడుతున్నావా? బట్ ఎప్పటికైనా వాడికి సర్జరీ జరగాల్సిందే కదా. నువ్వు అనుకున్న టైం కాస్త ముందుగా వచ్చింది, అంతే కదా, దానికి ఎంత భయపడాలా? అయినా నువ్వు ఇందులో భయపడడానికి ఏమీ లేదు. నీకు ఇంకో విషయం తెలుసా? లాస్ట్ టైం మనం మీట్ అయిన డాక్టర్ ఇవాళ ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేసి ఒక జర్మనీ డాక్టర్ ని రికమెండ్ చేశాడు. మన లక్ ఏంటంటే ప్రజెంట్ ఆ డాక్టర్ ఇండియాలోనే ఉన్నాడు, అది కూడా హైదరాబాద్ లోనే. ఆ విషయం తెలియగానే నేను ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోవాలి అనుకోలేదు. వెంటనే ఆ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే దొరకలేదు, బట్ ఫోన్ లో కలిశాడు. వెంటనే అతన్ని కన్సల్ట్ చేసి మన రాకీ రిపోర్ట్స్ ఆయనకి పంపించాను. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మన రాకీ రిపోర్ట్స్ అన్ని చూసి మనం భయపడేంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, బట్ సర్జరీ మాత్రం కంపల్సరీ అని చెప్పాడు. సో అతను ఉన్నప్పుడే సర్జరీ కూడా చేసేస్తాను అన్నట్లుగా మాట్లాడాడు. దాంతో నేను ఓకే అనేశాను అని దేవాంశ్ అని చెప్పుకుపోతుంటే ఈషిక ఏడుస్తూనే అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. మీకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇప్పటి వరకు నా తమ్ముడి గురించి ఎవ్వరూ ఇలా ఆలోచించలేదు. మీ ముందు నేను చెప్పే థ్యాంక్స్ అనే పదం కూడా చాలా చిన్నగా అయిపోయింది. మా బతుకులు కూడా చాలా చిన్నవి మిస్టర్ మిత్తల్. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ ఏడుస్తుంది ఈషిక. అన్ని పిచ్చి మాటలు ఈషిక. నువ్వు ఎప్పుడు ఒంటరిదానివి కాదు. నీకు నేనున్నానని చెప్పాను కదా. నా లైఫ్ లో మీ ఇద్దరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కొన్ని రోజులతో కొన్ని సంవత్సరాలతో తీరిపోయేది కాదు. నేను బ్రతుకున్నంత కాలం మిమ్మల్ని ఒంటరిగా వదిలే ప్రసక్తి లేదు. అది గుర్తుంచుకో. అండ్ ఈ ఆపరేషన్ కి కూడా నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. అలాంటి టైం వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకా ఫ్యూచర్ లో చేపించే ఆప్షన్ కూడా లేదు. అలాంటప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీ తమ్ముడు త్వరగా ఆపరేషన్ చేయించుకొని రికవరీ అవుతాడు. అంతే తప్ప నువ్వు ఇలా భయపడుతూ ఉండడం నాకు నచ్చలేదు. పైకి ఎన్నో మాట్లాడతావు, కోపం వస్తే శివంగిలా మారిపోతావు. కట్ చేస్తే నీలో ఉన్న ధైర్యం ఇంతేనా? మై గాడ్,
నువ్వు ఇంత పిరికిదానివా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నాడు దేవాంశ్. నీకు అలాగే అనిపిస్తుంది మిస్టర్ మిత్తల్. నా ప్లేస్ లో ఉండి చూడండి అంటుంది ఇషిక కళ్ళు తుడుచుకుంటూ. నా ప్లేస్ లో నేను కరెక్ట్ గానే ఉన్నాను అని చాలా సార్లు చెప్పావు. ఇంకా నీ ప్లేస్ లోకి ఎందుకు రావడం? నువ్వు నీ ప్లేస్ లో కరెక్ట్ గా ఉండు. నువ్వే ఇలా అయిపోతే రాకీకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సర్జరీ గురించి? ఎంతమంది ఉన్నా నువ్వే వాడికి ధైర్యం. అర్థమైందా? కాస్త మెచ్యూర్ గా బిహేవ్ చెయ్యి. మరొకసారి వాడి హెల్త్ గురించి నువ్వు ఏడ్చావు అంటే నేను ఊరుకోను అని తనకి చాలా స్మూత్ గా వార్నింగ్ ఇచ్చి, ఇక ఈ విషయం వదిలి నాకు ఆకలిగా ఉంది, మీరు వెళ్ళి మన ముగ్గురికి డిన్నర్ తెప్పిస్తే నేను రాకీని తీసుకొస్తాను. టుమారో మనకి హాస్పిటల్ విజిటింగ్ ఉంది. వాడికి టెస్టులు చేయించాలి. ఇప్పుడే మనం వాడిని మెంటల్ గా ప్రిపేర్ చేయాలి అంటూ దేవాంశ్ బయటికి వెళ్ళాడు. దేవాంశ్ మాటలతో ఇషికాలో కూడా కొంచెం ధైర్యం పెరిగినట్లు అనిపించింది. నిజమే కదా, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఇక ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ ఆపరేషన్ జరిగాక హెల్తీగా మారిపోతాడు. ఇక ఎలాంటి భయం అవసరం లేదు. వాడి లైఫ్ చాలా బాగుంటుంది. వాడు కోరుకున్నట్టుగా పెద్ద చదువులు చదివిస్తాను, ఫారెన్ కి పంపిస్తాను అని మనసులో అనుకుంటూ కిందికి వెళ్ళింది ఇషిక. అసలు బుద్ధి ఉందా నీకు? ఏంటి ఈ బట్టలు? నీ భర్తతో బయటికి వెళ్తే వేసుకో, కానీ ఇంట్లో ఉండగా ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకోకూడదు. ఈ ఇంట్లో చిన్న పెద్ద మర్యాద, కోడళ్లకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని నువ్వు పాటించాలి. ఈ ఇంట్లో ఇద్దరు మామయ్యలు, ఒక బాబాయ్, ఒక బాబా, ఒక మరిది ఉన్నారు. నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంది పద్మజ. అబ్బా, అనవసరంగా ఈవిడ కల్లో పడ్డాను. అప్పుడే వెనక గేట్ నుంచి వెళ్లాల్సింది. ఆయన నన్ను రెడీ అవ్వమని తొందర చేసి ఈ వైభవ్ ఎక్కడికి వెళ్ళాడు? ఈవిడ గారేమో ఇంత నోరేసుకొని వాగుతుంటే అతనేం చేస్తున్నాడు అని మనసులో తిట్టుకుంటుంది అంజలి. ఏంటి వినిపించడం లేదా అని పద్మజ అనగానే, అది ఆంటీ, నేను వైభవ్ తో కలిసి డిన్నర్ కి వెళ్తున్నాను. ఎలాగో వెళ్ళేది ఇద్దరమే కదా అని డ్రెస్ వేసుకున్నాను అంటుంది. ఏం చెప్పాలో తెలియక అంజలి. ఏంటి, నువ్వింకా బయటికి వెళ్తున్నావా? అది కూడా డిన్నర్ కి? నీకు బయటి ఫుడ్ మంచిదేనా? నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయావా? అయినా ఈ శాండిల్స్ ఏంటి? వాటికి ఆ హిల్స్ ఏంటి? ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ అలాంటి చెప్పులు వేసుకోరు అని నీకు తెలీదా? నువ్వు ఎంత పెద్ద మోడల్ అయినా అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇంటి కోడలివి. ఆ విషయం మర్చిపోకు అంజలి అంది కోపంగా పద్మజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.